ప్రాణాలు కాపాడాల్సిన చోటే ప్రమాదం పొంచి ఉంటే దేవుడితో సమానంగా భావించే వైద్యులపైనే అనుమానాలు వస్తాయి. చికిత్స కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఒకవైపు, పోస్ట్ మార్టం గదిలో మహిళల మృతదేహాల నగ్న ఫోటోలు తీస్తూ ఆసుపత్రి సిబ్బంది పట్టుబడినటువంటి ఘటన మరోవైపు. దేశంలోని 2 వేర్వేరు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ సంఘటనలు వైద్య వ్యవస్థను ప్రశ్నల ముందు నిలబెట్టాయి. ఆసుపత్రులు నిజంగా భద్రమేనా? రోగులకే కాదు, మరణించిన వారి గౌరవానికి రక్షణ లేదా? నమ్మకానికి ప్రతీకగా ఉండాల్సిన తెల్ల కోటుపై పడుతున్నటువంటి ఈ మచ్చలకు బాధ్యత ఎవరిది? ఆసుపత్రుల్లో అసలు ఏం జరుగుతోంది? పర్యవేక్షణ ఎక్కడ విఫలమవుతోంది? ఆసుపత్రి గోడల మధ్య దాగిన చీకటి కోణాలు ఏంటి? లెట్ us వాచ్. ఆసుపత్రి అంటే ప్రాణాలు నిలబెట్టే చోటు, బాధతో వచ్చిన వారికి నమ్మకాన్నిచ్చే ప్లేస్. వైద్యులంటే దేవుళ్ల తర్వాత దేవుళ్ల నమ్మే సమాజం మనది. కానీ అదే ఆసుపత్రిలో వరుసగా వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చికిత్స కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై వైద్యుడే లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఒకవైపు కలకలం రేపుతుంటే, మరోవైపు పోస్టు మార్టం నిమిత్తం వచ్చిన మహిళల మృతదేహాలను నగ్నంగా చిత్రీకరిస్తూ ఓ మార్చురీ అటెండెంట్ దొరికిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలతో ఉన్నవారికే కాదు, మరణించిన తర్వాత కూడా గౌరవం భద్రత లేకపోతే పరిస్థితి ఎటు వెళ్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హర్యానాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై వైద్యుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వైద్య పరీక్షల పేరుతో ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరింత బాధాకరమైన విషయమేమిటంటే, ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ బాధితురాలి ఆవేదనకు తక్షణ స్పందన లభించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మైనర్లకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. మహిళా సిబ్బంది సమక్షం, రికార్డింగ్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ ఇవన్నీ కేవలం పుస్తకాలకే పరిమితమైపోతున్నాయన్న అనుమానాలు ఈ ఘటనతో వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి అనేది రోగికి అత్యంత సురక్షితమైన ప్రదేశం కావాలి. కానీ అక్కడే భయానక అనుభవం ఎదురైతే బాధితులు ఎవరిని నమ్మాలన్న ప్రశ్న ముందుకొస్తోంది. ఇక కర్ణాటకలో వెలుగు చూసిన మరో ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. జీవించి ఉన్న వ్యక్తి గౌరవాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో, మరణించిన వ్యక్తి గౌరవాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. కానీ ఓ ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే అటెండెంట్ మునీర్ అహ్మద్ పోస్టు మార్టం కోసం వచ్చిన మహిళ మృతదేహాల బట్టలు తొలగించి వారి నగ్న చిత్రాలను తన మొబైల్లో సేవ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇక్కడ అత్యంత ఆందోళన కలిగించే అంశం నేరం మాత్రమే కాదు, అది ఎంతకాలంగా కొనసాగిందన్న అనుమానం. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఒక్క రోజులో జరిగేవి కావు. పర్యవేక్షణ లోపిస్తే, బాధ్యత రాహిత్యం పెరిగితే, వ్యవస్థలోని కొందరు వ్యక్తులు తమ స్థానాన్ని దుర్వినియోగం చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 2 ఘటనల్లో పరిస్థితులు వేరు, బాధితులు వేరు, నిందితులు వేరు. కానీ రెండింటిని కలిపే ఒకే అంశముంది. ప్రజలు ఆసుపత్రిపై ఉంచిన నమ్మకం. ఒకరు వైద్యుడిగా, మరొకరు ఆసుపత్రి సిబ్బందిగా వ్యవహరిస్తూ అదే నమ్మకాన్ని దెబ్బతీశారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. నిజానికి దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పర్యవేక్షణ, రోగుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులు, అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులు, మార్చురీల్లో మృతదేహాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ 2 ఘటనలు మరోసారి ఒక కీలక ప్రశ్నను సమాజం ముందు ఉంచుతున్నాయి. ఆసుపత్రులు నిజంగా రోగులకు అత్యంత సురక్షిత ప్రదేశాలుగానే ఉన్నాయా? ప్రాణాలను కాపాడాల్సిన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడితే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? నమ్మకానికి ప్రతీకగా ఉండాల్సిన తెల్లకోటుపై పడుతున్న ఈ మచ్చలను తుడిచివేయడానికి వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న.